శాఖయోగము. ఈ శాఖయోగము అనేటటువంటిది శని భగవానుడి వల్ల ఏర్పడుతుంది. ఈ శని భగవానుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటే ఈ యొక్క యోగం ఏర్పడుతుంది. లగ్నాన్ని బేస్ చేసుకుని ఏ యోగం వచ్చినా కూడా లగ్నాన్ని బేస్ చేసే వస్తుంది. కాబట్టి ఉదాహరణకి లగ్నం నుంచి కేంద్రం అంటే లగ్నము ప్లస్ 4, 7, 10 వాటిల్లో ఎక్కడైనా శని భగవానుడు ఉండాలి. అట్లాగే అది ఆయనకి స్వస్థానం కానీ ఉచ్చస్థానం కానీ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ శాఖయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఈ శాఖయోగం ఏర్పడటం వల్ల ఆ జాతకుడికి ఇచ్చేటటువంటి ఫలితాలు శని భగవానుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ప్రసాదిస్తాడు అంటే, ఆయన పెద్ద రాజకీయాల్లో ఆరితేరినటువంటి యోధుడు అవుతాడు. కొన్ని ఫ్యాక్టరీలు నిర్మించేవాడు అవుతాడు. సకల భోగాలు అనిపించేవాడు అవుతాడు. అలాగే రాజకీయాల్లో ఉద్దండ పిండం అవుతాడు. అలాగే సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటాడు. భూములు, ఆస్తులు, ఇక ఒకటని చెప్పడానికి లేదండి. అన్నీ అటు సంసారం తరఫున తీసుకున్నా కూడా భార్య, పిల్లలు అందరూ సహకరించటం, అందరూ అభివృద్ధిలోకి రావటం, ఆస్తులు పాస్తులు ఇక చెప్పడాలో కాదండి. అటువంటి మంచి సుగుణాలు, బ్రాడ్ మైండ్, 10 మందికి నువ్వు బతుకు 10 మందిని బతికించు అని చెప్పేసి ఏదో అంటూ ఉంటారు స్లోగన్. అదేవిధంగా అతను బతకడమే కాకుండా 10 మందికి దారి చూపించగలడు. 10 మందికి దారి చూపించాలంటే ఆస్తి ఉండాలి, రాజకీయ పలుకుబడి ఉండాలి. అవన్నీ కూడా ఖచ్చితంగా మనకి శని భగవానుడికి ఉన్నాయి. కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అతనికి ఇస్తాడు. ఆయుష్కారకుడు కాబట్టి దీర్ఘమైనటువంటి ఆయుష్ కూడా దీర్ఘంగా ఉంటుంది. ఆయుష్ని మీరు రకరకాలుగా విభజించారు కదండి. స్వల్పాయువు, మధ్యమాయువు, దీర్ఘాయువు, అపరిమితాయువు అని చెప్పేసి రకరకాలుగా నిర్మించారుగా. దీర్ఘాయువు ఖచ్చితంగా దీర్ఘాయువు ఉంటుంది. అంటే 66 పైన బతికిన వాళ్ళు ఎవరైనా కూడా 100 సంవత్సరాలు మానవుడి జీవితంగా నిర్ణయించారు. కాబట్టి దాన్ని 3 రకాలుగా విభజించండి. 3 భాగిస్తే 33 వస్తుంది. మొట్టమొదటి 33 అల్పాయువు. అది ఒకరోజు కావచ్చు, 33 సంవత్సరాల లోపల ఎప్పుడైనా సరే అల్పాయువే. అలాగే 34 నుంచి 66 వరకు ఉన్నదంతా కూడా మధ్యమాయువే. అది 34 కావచ్చు, 64 కావచ్చు, ఏదైనా మధ్యమాయువే. ఇంకా 67 నుంచి మొదలు పెడితే 99 వరకు కూడా ఇదంతా పూర్ణాయుర్దాయం ఉన్నట్టే. అంటే 67లోనే చనిపోవచ్చు, 99లో చనిపోవచ్చు. ఒక్కొక్కళ్ళు 104, 105, 106 సంవత్సరాలు కూడా బతుకుతూ ఉంటారు. మొత్తం మీద ఆయుష్కారకుడు కూడా శని భగవానుడే కాబట్టి దీర్ఘమైనటువంటి ఆయుష్ని ఇస్తాడు. దీర్ఘాయువు అంటే 99 వరకు, 67 నుంచి ఈ దీర్ఘాయువు పూర్ణాయుర్దాయం అంటారు, లేదా దీర్ఘాయువు అని అంటారు. అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ శని భగవానుడు అతనికి ప్రసాదిస్తాడు.